అందరికీ నమస్కారం. శ్రీ కేదారేశ్వర వ్రతకల్పం గురించి చూద్దాం. శ్రీ కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే మహోన్నతమైన వ్రతం. కార్తీక మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లపాది ఉపవాసం ఉండి కేదారేశ్వరుని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్నవస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన విశ్వాసం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వల్లనే పార్వతీదేవి శివుణ్ణి అర్ధ శరీరాన్ని పొందిందని పురాణం ప్రతీది. శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పూర్వం నైమిషారణ్యంలో ఉన్న మహాపౌరాణికుడైన సుత మహర్షిని చూచి సౌనకాది మహర్షులు మహాత్మా, ఆయురారోగ్య సంపదలను అభివృద్ధి చేసే వ్రతం ఏదైనా ఉంటే దాన్ని లోక కళ్యాణం కొరకు తెలియజేయవలసిందని అడిగారు. అందుకు సుతుడు మహదానంతో మునులారా, పూర్వం పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి అయిన శివుని శరీరంలో అర్ధభాగం పొందడానికి చేసిన వ్రతం కేదారేశ్వరుని వ్రతం. ఈ వ్రతం గురించి చెబుతాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య సంపదలు, కీర్తి ప్రతిష్టలు, కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రద్ధగా వినవలసిందని సుతుడు సౌనకాది మునులకు ఈ విధంగా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నారు. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది అష్ట దిక్పాలకులు, నారద తుంబురాది గాయకులు, మహామునులు శివుణ్ణి సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో కూర్చుని ఉండగా నారద తుంబురుడు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుల నరకేల చందన పనస జంబు వృక్షములతో, చంపంగ పున్నాగ పారిజాత పుష్పాలతో, మణిమయ మకుట కాంతులతో వెలుగొందే నదీ పర్వతములతో 14 భువనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద సమయంలో భృంగురిటి అనే శివభక్తుడు ఆనంద పులికితుడై పరవశంతో నాట్యం చేయసాగాడు. అతడు వినోదాన్ని కలిగించే నాట్య భంగిమలతో సభాసదులను శివుణ్ణి మెప్పించగా పార్వతీదేవి పక్కనే కూర్చున్న శివుణ్ణి అతన్ని అభినందించడానికి సింహాసనపై నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అంతటా భృంగిరిటి శివుడికి ప్రదర్శనం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి చిన్నబుచ్చుకొని పరమేశ్వరునితో, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే ఇతడు నమస్కరించాడు. ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను ఎందుకు ఇలా వేరు చేశాడు అన్నది. అప్పుడు శివుడు చిరునవ్వుతో పార్వతిని దగ్గరికి తీసుకొని, దేవి, జ్ఞానమిచ్చేన్మా హేశ్వరత్ అని పురాణ వాక్కు. జ్ఞానం కోరేవారే నన్ను ఆరాధిస్తారు. నీవు దీన్ని అవమానంగా భావించకు అన్నాడు. అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి చెందక కోపగించుకొని ఈశ్వరునితో సమానంగా యోగ్యతను సంపాదించడం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. కైలాసాన్ని వదిలి గౌతముని ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమవాసులు ఆమెకు అతిథి మర్యాదలు చేశారు. తల్లి, నువ్వు ఎవరివి, ఎక్కడికి నుంచి వచ్చావు, నీ రాక గల కారణం ఏంటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు ఎంతో ఆనందించిన పార్వతి, యజ్ఞయాగాదుల వంటి క్రతువులతో పునీతమైన గౌతముని ఆశ్రమంలో నియమనిష్టలతో ప్రకాశించే పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను పరమేశ్వరుని ఇల్లాలను. శివుని సతిగా నా భర్తతో సమానమైన యోగ్యతను పొందడం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకొని తపస్సు కొరకు మీ ఆశ్రమానికి వచ్చానని పార్వతి అన్నది. అంతలో గౌతమ మహర్షి వచ్చి పార్వతీదేవిని చూసి కుశల ప్రశ్నలతో వచ్చిన విషయం గురించి అడిగాడు. మునీంద్ర, జ్ఞానయోగులందరి చేత కూడా పూజలు అందుకునే పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం నేను పొందాలి. అది నేను పొందుటకు ఏ విధమైన వ్రతమాచరించాలో తెలియజేయండి మహాత్మా అని అన్నది. అందుకు గౌతముడు, పార్వతి, నీవు కోరిన కోరికను తీర్చే ఉత్తమమైనది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతం ఆచరించి మనసులోని కోరికను పొందవచ్చు అని గౌతముడు తెలియజేశాడు. మహాత్మా, వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముని కోరింది. అంతటా గౌతముడు పరమేశ్వరుని మనసును ధ్యానించి వ్రత విధానం చెప్పసాగాడు. ఓ జగజ్జనని, విను. ఆశ్వీజ శుద్ధ అష్టమి రోజున ఈ వ్రతం చేయాలి. ఆ రోజున అభ్యంగన స్నానం చేసి శుచిగా నిర్మలమైన మనసుతో 21 ఒక్క తెల్లని నూలు దారంతో చేతికి తోరణాన్ని కట్టుకొని షోడశోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక క్రొత్త వస్త్రం పరిచి దాని మీద యథాశక్తిగా ధాన్యం గాని బియ్యం గాని పోసి దానిలో మధ్యగా ఒక పూర్ణ కలశాన్ని నిలిపి దానిలో వెండి, బంగారం, రత్నాలు ఉన్నంతలో వేసి దాన్ని గంధ పుష్పాక్షాలతో అలంకరించి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయ ఉంచి దాని మీద తెల్లని పట్టు వస్త్రం చుట్టి ఆ కలశంలో శ్రీ ఉమాకేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. గోధుమ పిండితో చేసి ఆవు నెయ్యితో వేయించిన 21 పూరీలను, తేనెను, పాయసాన్ని, రకరకాల పళ్ళను స్వామికి నివేదించాలి. తాంబూలం, నీరజాన, మంత్రపుష్పాలు, ప్రదర్శన, నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. పూజ అనంతరం తరువాత 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పాదపూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించి వారికి భోజనం పెట్టాలి. ఈ విధంగా వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి వారి యొక్క మనసులోని కోరికను తీర్చగలడు అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని ఎంతో భక్తితో నిష్ఠగా పూర్తి చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరమన్నాడు. గౌరీ, పరమేశ్వర,
ప్రకృతి పురుషులమైన మనమిద్దరం వేరువేరుగా ఉండడం సమంజసం కాదు. అందుచేత నీ శరీరంలో అర్ధభాగాన్ని నాకు ప్రసాదించు. అప్పుడు నన్ను నీ నుండి వేరు చేయడం ఎవ్వరి తరం కాదు అని కోరింది. శంకరుడు సంతోషించి ఆమెకు వరాన్ని అనుగ్రహిస్తూ, దేవి, ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడనే పేరుతో పిలువబడతాను. నిన్ను నన్ను ఎవరు వేరువేరుగా చూస్తారో వారికి సర్వశ్రేయస్సులు నశిస్తాయి. అంతేకాదు, ఈ వ్రతం ఆచరించిన వారందరికీ కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఆమెను తన వామభాగంలో చేర్చుకున్నాడు. గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరుడు సంతోషంగా కైలాసాన్ని చేరుకున్నాడు. కొంతకాలం తర్వాత చిత్రాంగుడు అనే గంధర్వుడు గొప్ప శివభక్తుడు నందికేశ్వరుని అనుమతితో కేదారేశ్వర వ్రత మహిమను ఆ వ్రతాన్ని అందరికీ పరిచయం చేయాలని నిశ్చయించుకొని దివి నుండి భూమికి దిగివచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడి కేదార వ్రత మహిమను విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి పరమేశ్వరుని అనుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఉజ్జయిని నగరంలో ఒక పేద వైశ్యుడు ఉన్నాడు. అతనికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి మేము కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగారు. అందుకు అతడు, నేను పేదవాడిని కనుక వ్రతమునకు అవసరమైన సామాగ్రిని సమకూర్చలేను అన్నాడు. అందుకు ఆ వైశ్యపుత్రికులు వ్రతం చేయటకు అనుమతిస్తే చాలు అని తండ్రిని కోరారు. తండ్రి సంతోషంతో అనుమతించాడు. వారిద్దరూ ఒక మర్రి వృక్షం క్రింద కూర్చొని తోరణాలు కట్టుకుని భక్తితో పూజన చేయడానికి పూనుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు భక్తితో వ్రతాన్ని పూర్తి చేశారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. వ్రతభావం వల్ల పెద్ద కుమార్తె పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు, చిన్న కుమార్తె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వీరి తండ్రి కూడా భాగ్యవంతుడైనాడు. కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యమందంతో కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆ విధంగా ఆమె భర్త కోపానికి గురై ఆమెను కుమారుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాడింట్లో ఆశ్రయం పొందింది. ఒకరోజు ఆమె తన కుమారుని దగ్గరికి పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె దగ్గరికి వెళ్ళి మన దీనస్థితిని ఆమెకు చెప్పి ధనం తీసుకురమ్మని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని చెప్పగా ఆమె కొంత ధనం ఇచ్చి కుమారునికి పంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వాడిని అడ్డగించి అతని దగ్గర ఉన్న ధనాన్ని దోచుకున్నాడు. అతడు జరిగిన దానికి బాధపడి పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆమె మళ్ళీ కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈసారి కూడా మార్గ మధ్యలో చోర రూపుడైన శివుడు ఈ సొమ్మును తీసుకొని పోయాడు. మళ్ళీ అతడు ఏడుస్తూ పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓ బాలక, నువ్వు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి అడిగి ధనం తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి తాను విన్న మాటలను వివరంగా చెప్పాడు. అప్పుడు ఆమె అతని చేత కేదార వ్రతం చేయించి ధనాన్ని ఇచ్చి పంపుతూ, మీ అమ్మను కూడా కేదార వ్రతం చేయమని చెప్పు అని చెప్పి పంపింది. ఆ బాలుడు తిరిగి వస్తుండగా 2 సార్లు పోయిన ధనం మరలా లభించింది. ఆ బాలుడు మహదానంతో ఇంటికి వచ్చి తల్లికి జరిగిందంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గ్రహించి కేదారేశ్వరుని క్షమాపణలు చెప్పుకొని భక్తితో కేదార వ్రతం చేసింది. కేదారనాథుని అనుగ్రహం వల్ల ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమె కుమారుడిని రాజధానికి తీసుకువెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో, సౌభాగ్య సంపదలతో కాలం గడిపింది. గౌతమ మహర్షి పార్వతీకి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి కష్టాలు లేక సుఖశాంతులతో జీవించి చివరకు శివ సాన్నిధ్యం పొందుతారు. ఈ స్కంద పురాణంలోని కేదారేశ్వర వ్రతం సమాప్తం.